హాయ్ వెల్కమ్ టు టీశాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, నెక్స్ట్ నాన్ వర్బల్లో భాగంగా మనం నెక్స్ట్ ఏం కాన్సెప్ట్ చూడబోతున్నామంటే మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్. మనకి మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ టాపిక్ ప్రాబ్లం ఏ విధంగా చేయాలి, నెక్స్ట్ వాటిపైన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడనేది ఈ ఒక వీడియోలో చూద్దాం. దానికన్నా ముందు ఈ మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ పైన డయాగ్రామ్ మీద క్వశ్చన్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ అదేవిధంగా లెటర్స్, కొన్ని లెటర్ పదాల పేర్లు ఇచ్చి వాటికి మిర్రర్ ఇమేజ్, లెటర్ ఇమేజ్ అడగచ్చు. తర్వాత నంబర్స్ మీద కూడా మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి వాడు ఏ విధంగా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అంటే వాడు ఏ విధంగా ప్రాబ్లం ఇస్తాడో మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఓకే, దీంట్లో మిర్రర్ ఇమేజ్. ఓకే, మిర్రర్ ఇమేజ్ సంబంధించి ఏ విధంగా టాపిక్స్ అడుగుతాడు వాడు. మిర్రర్ ఇమేజ్ అంటే ఏ విధంగా చేయాలి, అంటే వాటర్ ఇమేజ్ అంటే ఏ విధంగా చేయాలి, అంటే ఫస్ట్ మిర్రర్ ఇమేజ్ అంటే ఏ విధంగా చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్రర్ ఇమేజ్లో వాడు ఏమి ఇచ్చినా కూడా, వాడు డయాగ్రామ్ ఇచ్చినా, నెక్స్ట్ అదేవిధంగా లెటర్స్ ఇచ్చినా, అదేవిధంగా నంబర్స్ ఇచ్చినా, మనము మిర్రర్ ఇమేజ్ అనే పదం కనబడ్డ వెంటనే రైట్ కాస్త ఏమవ్వాలంటే లెఫ్ట్ అవ్వాలి. ఓకే, ఎడం వైపున డయాగ్రామ్ కాస్త ఏమవ్వాలంటే కుడివైపు అవ్వాలి, కుడివైపున డయాగ్రామ్ కాస్త ఏమవ్వాలంటే ఎడం వైపు అవ్వాలి. అంటే రైట్ కాస్త లెఫ్ట్ అవ్వాలి, లెఫ్ట్ కాస్త ఏమవ్వాలంటే రైట్ అవ్వాలి. అలా డయాగ్రామ్ అయినా అంతే, నెక్స్ట్ అదేవిధంగా లెటర్స్ అయినా అంతే. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ యొక్క మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందంటే దీన్ని రివర్స్ చేస్తే ఏనే అవుతుంది. నెక్స్ట్ బి యొక్క మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందంటే ఇలా మిర్రర్ ఇక్కడ ఉన్నప్పుడు బి అనేది ఇలా రివర్స్ ఈ విధంగా వస్తుంది. అంటే మిర్రర్ ఇమేజ్ అన్నప్పుడు ఒకటి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. రైట్ కాస్త లెఫ్ట్ అవ్వడం, లెఫ్ట్ కాస్త రైట్ అవ్వడం. ఈ కాన్సెప్ట్ ఉపయోగించి వాడు ఏ విధమైన క్వశ్చన్స్ అడిగాడు, వాడికి ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కనుక వాడు తీసుకుంటే వాడు మిర్రర్ ఇమేజ్ అన్నాడు. ఈ మిర్రర్ ఎక్కడ పెట్టాడు వాడు? మిర్రర్ అనేది ఓకే జాగ్రత్త, మిర్రర్ అనేది రైట్ సైడ్ అయినా కానీ లెఫ్ట్ సైడ్ అయినా కానీ, మిర్రర్ అనేది రైట్ సైడ్ అయినా కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఉంటే అది మిర్రర్ ఇమేజ్. అదే మిర్రర్ టాప్ వ్యూ కానీ అండ్ బాటమ్ వ్యూ కానీ, అదే మిర్రర్ టాప్ అయినా కానీ బాటమ్ కానీ ఉంటే అది మిర్రర్ ఇమేజ్ అవ్వదు, అది వాటర్ ఇమేజ్ కిందికి రావాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. డిపెండింగ్ ఆన్ మిర్రర్, ఆ మిర్రర్ అనేది రైట్ అయిన సైడ్స్ ఉంటే మిర్రర్ ఇమేజ్, అదే మిర్రర్ టాప్ వ్యూ కానీ బాటమ్ వ్యూ కానీ ఉంటే అది వాటర్ ఇమేజ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వాడు ఏమన్నాడంటే ఈ క్రింది ఇవ్వబడిన చిత్రం యొక్క అద్దంలోని ప్రతిబింబం ఏది అన్నాడు వాడు. అద్దం ఎక్కడుంది? ఇక్కడ రైట్ సైడ్న ఉంది. రైట్ సైడ్ ఉంటే ఈ మిర్రర్ కాస్త ఇటువైపు, ఆ మిర్రర్ ఇమేజ్ ఎలా కనబడుతుందంటే రైట్ సైడ్ ఉన్న డయాగ్రామ్ కాస్త ఎలా కనబడుతుందంటే లెఫ్ట్ సైడ్గా మారిపోతుంది. అంటే ఇలా ఉన్న డయాగ్రామ్ ఇది ఇలా కన్వర్ట్ అయితే ఇలా ఉన్న ఈ డయాగ్రామ్ ఇలా రావాలి, షేడెడ్ పార్ట్ ఇలా ఈ విధంగా ఉండాలి. ఓకే, ఇలా ఉన్న డయాగ్రామ్ కాస్త మళ్ళీ ఇటువైపు ఇలా రావాలి, ఒక ఎంటీ డయాగ్రామ్. అలా ఏ ఆప్షన్లో మనకు ఉంది అంటే అది ఒక ఫస్ట్ ఆప్షన్. మనకు ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే మనకు రైట్ ఆన్సర్ ఉంది. ఓకే, మిర్రర్ ఇమేజ్ వాడు ఏ విధంగా ఇచ్చాడు అంటే ఇక్కడ డయాగ్రామ్ ఇది రైట్ కాస్త లెఫ్ట్ అవ్వాలిగా, ఇలా ఉన్న డయాగ్రామ్ కాస్త ఇది ఈ విధంగా మారిపోయింది. నెక్స్ట్ ఎంటీ సర్కిల్ కాస్త మళ్ళీ ఇటువైపు ఈ విధంగా రావాలి. అలా ఒక ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఆ డయాగ్రామ్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఎక్స్ సర్కిల్ ఈక్వల్ సి ఇచ్చాడు. దాని యొక్క మిర్రర్ ఇమేజ్, మిర్రర్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎక్స్ వై ప్లేస్లో ఉంది అంటాడు వాడు. మిర్రర్ ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉంటే జస్ట్ డయాగ్రామ్ ఏం చేయాలంటే జస్ట్ రివర్స్ చేయాలి. అలా రివర్స్ చేసే క్రమంలో సి యొక్క మిర్రర్ ఇమేజ్ ఎలా వస్తుంటే జస్ట్ రివర్స్ అవుతుంది, ఈ విధంగా రావాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈక్వల్కి మిర్రర్ ఇమేజ్ యాస్టీజ్ అలాగే వస్తుంది. నెక్స్ట్ సర్కిల్ యొక్క మిర్రర్ ఇమేజ్ యాస్టీజ్ అలాగే ఉంటుంది. ఎక్స్ యొక్క మిర్రర్ ఇమేజ్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఈ లెక్క ప్రకారం లోపల షేడెడ్ ఉన్నాయిగా, ఈ లోపల షేడెడ్ పార్ట్ కూడా రివర్స్ చేస్తే, లోపల ఉన్న ఈ డాటెడ్ లైన్స్ కూడా రివర్స్ చేస్తే ఇటువైపు రావాలి డాటెడ్స్. అలా ఈ విధంగా మారిపోతుంది. అలా మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే మనకు సి కన్వర్ట్ అయిందా? కాలేదు, ఫస్ట్ ఆప్షన్లో లేదు. ఓకే, సి కన్వర్ట్ అయింది, ఈక్వల్ ఉంది, కానీ లోపల షేడ్ పార్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే లోపల స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, కాబట్టి అది కూడా ఎలిమినేటెడ్. ఇక్కడ సి ఉంది కానీ లోపల షేడెడ్ పార్ట్ లేదు, సి ఎలిమినేటెడ్. దేర్ ఫోర్ రైట్ ఆన్సర్ ఈజ్ ఏ డి ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇదివరకే చెప్పుకున్నాం, మనం మిర్రర్ ఇమేజ్ అంటే ఒక డయాగ్రామ్ మాత్రమే ఉండవు, నంబర్స్ కూడా ఉండవు. కానీ డయాగ్రామ్తో అడగచ్చు, నంబర్స్ మీద అడగచ్చు, అండ్ అదేవిధంగా లెటర్, అలా లెటర్స్ మీద కూడా అడిగే అవకాశం ఉంది. అలా లెటర్స్కి అడిగే అవకాశం కన్నా ముందు ఫస్ట్ ఏబిసిడిలో అంటే ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్స్లో రియల్ ఇమేజ్కి వాటి యొక్క మిర్రర్ ఇమేజ్ ఏ విధంగా కన్వర్ట్ అవుతాయనేది ఒక చిన్న లాజిక్ పాయింట్ తెలిస్తే ఇలాంటి వాడు ఏ విధంగా క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, చూద్దాం. ఇక్కడ INK ఇంక్ అనే ఒక లెటర్ని దాని యొక్క మిర్రర్ ఇమేజ్ రావాలి. అలా మిర్రర్ ఇమేజ్ ఎప్పుడైనా ఎక్కడ ఏ లెటర్తో ఎండ్ అవుతుందో మిర్రర్ ఇమేజ్లో అదే లెటర్తో స్టార్ట్ అవుతుంది అండ్ దాని యొక్క ఇన్వర్స్ లెటర్తో వస్తాయి. అంటే ఇప్పుడు కే ఇటువైపు రొటేషన్ జరగాలి. కే ఇటువైపు రొటేషన్ అంటే కే ఇటువైపు మారిపోతుంది. ఎన్ ఇలా వచ్చినప్పుడు ఎన్ ఇలా మిర్రర్ ఇమేజ్ ఈ విధంగా మారిపోతుంది. ఐ యొక్క మిర్రర్ ఇమేజ్ యాస్టీజ్ అలాగే ఉంటుంది. అలా మనకి ఏ ఆప్షన్లో ఉంది అంటే అది మనకు కే ఇక్కడ ఫస్ట్ ఐతో స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాదు. కే ఓకే, కే సరిపోయింది. కే తర్వాత ఎన్ ఉండాలి కానీ ఇక్కడ ఐ ఉంది కానీ లాస్ట్ ఆప్షన్ కూడా రాదు. ఎన్ యొక్క మిర్రర్ ఇమేజ్ ఈ విధంగా కనబడాలి కానీ ఎన్ యొక్క మిర్రర్ ఇమేజ్ ఎన్నే ఇచ్చాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. కాబట్టి ఒక రైట్ ఆన్సర్ ఏది అంటే సెకండ్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చాడు, సేమ్ యాజ్ యూజువల్ ఇమేజ్ ఇచ్చాడు. ఈ ఇమేజ్ యొక్క మిర్రర్ ఇమేజ్ ఏది అడిగాడు వాడు. ఈ మిర్రర్ యొక్క మిర్రర్ ఇమేజ్ కావాలి అంటే ఈ ఇమేజ్ యొక్క మిర్రర్ ఇమేజ్ రావాలి అంటే సర్కిల్ అనేది చేంజ్ అవ్వదు. సర్కిల్ యాస్టీజ్ అలాగే వస్తుంది. సర్కిల్ అలాగే ఉంటుంది కానీ ఈ లోపల సింబల్స్ మాత్రమే మారిపోతాయి. ఎలా అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉండేది మిర్రర్ ఇమేజ్లో కూడా ప్లస్ ఇటువైపు వస్తుంది, అంటే ప్లస్ ఇటువైపు రావాలి. ఈ ఇంటూ అనేది ఇటువైపు వస్తుంది. ఇలా ఈ సైడ్స్ ఉన్న డయాగ్రామ్ మాత్రమే ఇంటర్చేంజ్ అవుతాయి. అంతేగాని పైన ఉన్న డయాగ్రామ్ కింద ఉన్న డయాగ్రామ్ దాన్ని ఇంటర్చేంజ్ చేసిన డయాగ్రామ్ షేప్ మారొచ్చేమో కానీ డయాగ్రామ్ యొక్క ప్లేస్ అనేది మారదు. కాబట్టి ఈ మైనస్ యొక్క షేప్ ఎలా ఉంటుంది, మైనసే ఉంటుంది. డివైడెడ్ బై యొక్క షేప్ ఎలా ఉంటుంది, డివైడెడ్ బైనే ఉంటుంది. కాబట్టి ఇలా ఈ సర్కిల్ మారదు కానీ ఈ సైడ్స్ ఉన్న ఈ ప్లస్ ఇటువైపు వస్తుంది, ఇంటూ అనేది ఇటువైపు రావాలి. అవి రెండే మారుతాయి. పైన ఉన్న డయాగ్రామ్ పైన ఉన్న షేప్ సింబల్ కింద ఉన్న సింబల్ అనేది దాంట్లో ఎటువంటి మార్పు ఉండకూడదు. కాబట్టి ఆ ఆప్షన్ ఏ ఆప్షన్లో దాగి ఉందంటే అది మైనస్ ఇంటూ డివైడెడ్ బై ప్లస్. దేర్ఫోర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఫ్లవర్ ఇచ్చాడు, ఆ ఫ్లవర్ యొక్క మిర్రర్ ఇమేజ్ ఏది అడిగాడు వాడు. కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మిర్రర్ ఎక్కడైనా ఇటువైపు ఉండాలి కానీ మిర్రర్ ఇటువైపు ఉంది. అంటే ఆ లైన్ ఇచ్చాడే వాడు షేప్, ఆ లైన్ యొక్క షేపే మిర్రర్గా ఊహించుకుంటే ఇప్పుడు ఈ మిర్రర్ ఇమేజ్ ఎలా ఉండాలి, ఇటువైపు రొటేషన్ జరగాలి. అంటే మిర్రర్ ఇటు ఉంటే ఇటువైపు నుంచి ఇలా రావాలి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తిప్పాలి. ఎప్పుడైతే మిర్రర్ లెఫ్ట్ సైడ్ ఉంటుందో ఈ లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ తిప్పాలి. అలా లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ తిప్పితే దీని యొక్క మిర్రర్ ఇమేజ్ డయాగ్రామ్ సర్కిల్ దగ్గర ఇటువైపు రావాలి. ఓకే, ఇది రావచ్చు, ఇది అయితే రాదు. ఓకే, ఇవి రెండు రాదు. అంటే ఇవి రెండిట్లో ఏది కరెక్ట్? ఈ రెండు కింద అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఆపోజిట్లో ఉండాలి. ఓకే, ఇక్కడ చూస్తే రెండు సేమ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది కూడా రాదు. కాబట్టి ఉన్న 4 ఆప్షన్లో 3 రాంగ్ అయిపోతే ఇంకా మిగిలిపోయిన ఆప్షనే మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. PQ అనేది ఒక మిర్రర్. ఇలా ఈ టైప్లో ఒక డయాగ్రామ్ ఇచ్చాడు వాడు. ఆ డయాగ్రామ్ యొక్క మిర్రర్ ఇమేజ్ ఏ విధంగా దాని ప్రతిబింబం ఏర్పడుతుందో చెప్పండి అన్నాడు వాడు. ఓకే, మిర్రర్ యొక్క ఇమేజ్ రావాలి అంటే ఇది ఇటువైపు డయాగ్రామ్ కన్వర్ట్ అయితే ఈ అనేది ఇటువైపు మారిపోతుంది. ఓకే, ఈ ఇటువైపు మారిపోతుంది, ఇది కింద యాస్ట్ అలాగే ఉంటుంది. ఓకే, ఈ లైన్స్ అనేది ఇటువైపు రావాలి, ఈ లైన్స్ ఇటువైపు ఉండాలి. అలా మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఓకే బై ఛాన్స్ రావచ్చు. తర్వాత సెకండ్ ఆప్షన్ ఇక్కడ లైన్ ఇలా ఈ విధంగా ఇక్కడ టచ్ అయింది, ఆ లైన్ అంటే ఎక్కడ లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ రాదు. ఓకే, తర్వాత థర్డ్ ఆప్షన్. ఓకే, ఫస్ట్ ఆప్షను థర్డ్ ఆప్షన్ చూడడానికి రెండు సేమ్ టు సేమ్లా కనబడుతున్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఓకే, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ ఆప్షన్ అనేది రాదు. ఓకే, అది తలకిందలైంది, అది వాటర్ ఇమేజ్ కిందకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఈ రెండిట్లో
ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే ఇక్కడ లైన్స్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండులో దగ్గర లైన్స్ ఉన్నాయి. ఓకే, వీటిలో ఇప్పుడు ఏది రైట్ అంటే ఈ రెండు కూడా సేమ్ టు సేమ్ డయాగ్రామే ఉంది. ఈ రెండు కూడా సేమ్ టు సేమ్ డయాగ్రామ్ కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ ఏ అయినా ఉండాలి, సి అయినా రెండు కరెక్టే అవుతాయి. కానీ దీన్ని కొంచెం మోడిఫై చేస్తే ఈ లైన్ అనేది చాలా దగ్గరగా ఉంది. దేనికి? ఈ రెండుకి లైన్ దగ్గరగా ఉంది. ఇక్కడ చూస్తే చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఉండడం వల్ల మనకి ఏమైపోయిందంటే ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అయిపోతుంది. అలా ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అయింది కాబట్టి ఈ లైన్కి ఈ గ్యాప్కి చాలా తక్కువ గ్యాప్ ఉంది కాబట్టి దేర్ఫోర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఎంఎన్ అనేది ఒక మిర్రర్. ఈ ఎం అనే ఒక మిర్రర్. ఓకే, ఒక సర్కిల్ డయాగ్రామ్ ఇచ్చాడు, పైన ఒక నైఫ్ ఇచ్చాడు, లోపల ఒక ఫిష్ డయాగ్రామ్ ఇచ్చాడు. దీన్ని మన మిర్రర్ ఇమేజ్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? మిర్రర్ ఇమేజ్లో ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఈ వైపు ఉన్న డయాగ్రామ్, పైన డయాగ్రామ్ యాసిడ్ అలాగే ఉంటుంది. ఈ సైడ్ ఉన్న డయాగ్రామ్ ఇలా ఇటువైపు మారిపోతే ఓకే సర్కిల్ అలాగే ఉంటుంది. ఓకే, ఇటువైపు ఉన్న ఈ సింబల్ కాస్త ఒక ఇటువైపు మారాలి. ఓకే, ఈ సింబల్ ఇటువైపు వస్తుంది. ఓకే, ఇటువైపు ఉన్న ఫిష్ కాస్త ఇటువైపు నోరు తెరుచుకొని ఇలా ఈ వైపు ఫిష్ ఇలాగ ఉంటుంది. ఓకే, తర్వాత పైన నైఫ్ మాత్రం ఇలాగే నైఫ్ ఉంటుంది. అది ఏ ఆప్షన్లో ఉంటుందంటే ఓకే ఈ ఫిష్ యొక్క మౌత్ ఈ సింబల్ యొక్క రెండు పక్కనే ఉండాలి. ఇలా పక్కన ఉందా అంటే లేదు. ఓకే, ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ లేదు. అంటే ఈ రెండింటిలో మనకు ఆన్సర్ ఉంది. కానీ పైన నైఫ్ ఈ చాకును కూడా ఇలా తిప్పితే లెఫ్ట్ కాస్త రైట్ అయితే ఇటువైపున్న నైఫ్ కాస్త ఇటువైపున కత్తి కాస్త ఇటువైపు వచ్చేస్తుంది. అలా ఇటువైపు వచ్చేసింది కాబట్టి ఈ డయాగ్రామ్ సేమ్ టు సేమ్ డయాగ్రామ్ ఉంది కానీ ఇది రాదు. కాబట్టి దీని యొక్క మిర్రర్ ఇమేజ్, ఇచ్చిన డయాగ్రామ్ యొక్క మిర్రర్ ఇమేజ్ ఏది పర్ఫెక్ట్గా సరిపోతుందంటే మన థర్డ్ ఆప్షన్లో మనకు రైట్ ఆన్సర్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఎంఎన్ అనేది ఒక మిర్రర్ అనుకుంటే ఆ మిర్రర్ వాడిచ్చిన డయాగ్రామ్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఎలా చేంజ్ అవుతుంది, దానికి అద్దంలో ప్రతిబింబం ఎలా వస్తుందో కనుక్కోమన్నాడు వాడు. ఓకే, ఇటువైపు ఉన్న సర్కిల్ కాస్త ఇటువైపు తిప్పితే సర్కిల్ ఇటువైపు పడిపోతుంది. అంటే ఇటువైపు సర్కిల్ ఉండాలి. ఓకే, ఇటువైపు సర్కిల్ ఉండాలి. ఇటువైపు ఏమొస్తుందంటే ఇటువైపు యారో మార్క్ వస్తాయి, ఒకటి బయటికి ఒకటి లోపలికి. ఓకే, ఇది లోపలికి ఉండాలి. జస్ట్ జాగ్రత్త, ఇటువైపు ఉన్న డయాగ్రామ్ జస్ట్ ఇలా రొటేషన్ జరిగితే ఈ యారో మార్క్స్ అని అటువైపు అయిపోతాయి, సర్కిల్స్ ఇటువైపు వస్తాయి. అలా ఇటువైపున సర్కిల్స్ ఎక్కడ ఉందంటే ఇది బాటమ్ అండ్ అప్ అండ్ డౌన్ ఉంది, ఇది రాదు. ఓకే, ఇది పక్కన ఉంది, సపోజ్ ఇవి రెండు రావచ్చు. సర్కిల్ ఇటువైపు ఉండాలి కాబట్టి లాస్ట్ ఆప్షన్ కూడా రాదు. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ సర్కిల్కి లైన్స్ ఇలా ఉండాలి కానీ ఈ రెండు కూడా ఒకటే లైన్లో ఉన్నాయి కాబట్టి ఆ లెక్క ప్రకారం ఏది రాదంటే థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. మనకున్న ఈ 4 ఆప్షన్లో 3 ఎలిమినేట్ అయిపోయినాయి. ఇంకా రైట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఈ సర్కిల్స్ ఇటువైపు వచ్చాయి, ఈ యారో మార్క్స్ అటువైపు కన్వర్ట్ అవ్వాలి. జస్ట్ డయాగ్రామ్ రివర్స్ చేస్తే ఎనఫ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏబి అనేది ఒక మిర్రర్, ఏబి అనేది ఒక అద్దం అనుకుంటే ఈ డయాగ్రామ్ ఇలా ఉన్న డయాగ్రామ్ ఈ డైరెక్షన్లో ఉన్న డయాగ్రామ్ దీనికి ఇంటర్చేంజ్ చేశామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ABCD అలా ఒక డయాగ్రామ్ పేర్లు పెట్టుకుంటే ఏబి అనేది ఒక మిర్రర్, ఏబి ఒక అద్దం అయినప్పుడు ఏసీ కర్ణం ఆధారంగా ఆ డయాగ్రామ్ ఉంది. ఇప్పుడు ఇచ్చిన డయాగ్రామ్ ఏ ఆధారంగా ఉంది? ఏసీ ఆధారంగా ఉంది. మనకు దాని మిర్రర్ ఇమేజ్ చూసినప్పుడు ఈ ఏసీ కాస్త దేనిగా మారిపోతుందంటే BDగా మారిపోతుంది. అంటే ఇక్కడ B ఉండాలి, ఇక్కడ D, ఇలాంటి డయాగ్రామ్ ఉండాలి. ఒక ఇలాంటి డయాగ్రామ్ ఉండాలి. అలా ఆ డయాగ్రామ్ BDతో ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ C అయితే రాదు. ఒక వీటిలో ఏది రైట్? ఇలా ఉన్న డయాగ్రామ్ కాస్త ఇలా రొటేషన్ జరిగితే ఈ ట్రయాంగిల్ పైన ఉండాలి, ఇది కింద ఉండాలి. ఓకే, ఈ ట్రయాంగిల్ పైన, ఈ ట్రయాంగిల్ కింద. డయాగ్రామ్ మారిందా అంటే ఇటు డయాగ్రామ్ ఇక్కడ మారలేదు. ఓకే, ఇక డయాగ్రామ్ ఈ యారో మార్క్ అనేది ఎటువైపు ఉండాలి? ఏ వైపు ఉందిగా, ఇటు B వైపు వంగాలి, ఇలా కిందికి వంగాలి. కానీ ఇది పైనే ఉంది, ఈ యారో మార్క్ అనేది కిందికి ఉండాలి. తర్వాత ఈ యారో మార్క్ కింద ఉంది, ఓకే సరిపోతుంది. తర్వాత ఇటువైపు ఉన్న యారో మార్క్ కాస్త ఇట్లా పైన ఉండాలి, ఓకే పైన ఉంది, ఇది పైన ఉంది. ఈ రెండిటిలో ఏది సూటబుల్ అవుతుంది? ఈ ఫస్ట్ ఆప్షన్ అయినా రావాలి లేక లాస్ట్ ఆప్షన్ అయినా రావాలి. జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇలాంటి డయాగ్రామ్
ఈ త్రిభుజం ఇలా ఉన్న త్రిభుజం కాస్త ఇలా తిప్పితే త్రిభుజం ఇలా మారిపోతుంది. త్రిభుజం ఇలా ఉండాలి కానీ ఈ ట్రయాంగిల్ అనేవి ఎలా ఉన్నాయి, చేంజ్ అయిపోయినాయి, ఇంటర్చేంజ్ అయినాయి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కూడా రాంగ్ అయింది. దేర్ఫోర్ ట్రయాంగిల్ అనేది సేమ్ టు సేమ్ ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్ ఇలా పైన వచ్చింది. కాబట్టి ఏ ఆన్సర్ రైట్ అంటే డి, లాస్ట్ ఆప్షన్లో మన ఆన్సర్ దాగి ఉన్నది అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఎక్స్ వై అనేది ఒక మిర్రర్. ఇక్కడ ఎక్స్ వై అనే ఒక మిర్రర్ అయినప్పుడు దీని యొక్క మిర్రర్ యొక్క ఇమేజ్ ఎలా కనబడుతుంది? దీని యొక్క ఎక్స్ వై యొక్క మిర్రర్ అయినప్పుడు ఎక్స్ వై యొక్క మిర్రర్ ఎలా కనబడుతుంటే ఇది ఏ బి సి డి అంటే ఏసీ డైరెక్షన్లో ఉన్న డయాగ్రామ్. ఈ ఏసీ డైరెక్షన్లో ఉండి బీడీ అనేది ఏమైందంటే బీడీ ఒక డయాగ్రామ్ కంప్లీట్గా ఇచ్చేవాడు. దీన్ని ఇలా కన్వర్ట్ చేస్తే, ఇలా మార్చితే ఈ ఎడం వైపు ఉన్న డయాగ్రామ్ కుడివైపు కనుక తిప్పితే జస్ట్ ఇదే డయాగ్రామ్, పేర్లేం మారవు, ఏ బి సి డి. బీడీ ఉన్న లైన్ కాస్త ఏసీగా మారిపోతుంది. తర్వాత ఏ దగ్గర ఉన్న సర్కిల్ కాస్త మళ్ళీ ఈ డయాగ్రామ్ ఇలా రొటేషన్ జరిగితే ఇక్కడ సర్కిల్ రావాలి, ఇటువైపు ఇలా యారో మార్క్ ఉండాలి. అలా మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మనకు సి ఆప్షన్లో అనేది మనకు డయాగ్రామ్ ఉంది. కాకపోతే కొంచెం మోడిఫై ఉంటే డయాగ్రామ్ టచ్ అవ్వకూడదు, ఈ లైన్కి ఈ యారో మార్క్ టచ్ అవ్వద్దు. ఓకే, ఇవి మిర్రర్ ఇమేజ్ సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, దీని కంటిన్యూ టాపిక్ ఏది? వాటర్ ఇమేజ్. వాటర్ ఇమేజ్ ఎలా అనుకున్నామంటే జస్ట్ వాటర్ ఇమేజ్ ఎలా కన్వర్ట్ అవ్వాలి. మిర్రర్ ఇమేజ్కి వాటర్ ఇమేజ్కి తేడా ఏమంటే మిర్రర్ ఇమేజ్ కాస్త రైట్ కాస్త లెఫ్ట్ మారిపోతుంది, లెఫ్ట్ కాస్త రైట్ మారిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ వాటర్ ఇమేజ్, ఈ నీటిలో ప్రతిబింబం ఎలా వస్తుందంటే డయాగ్రామ్ అనేది అప్ డయాగ్రామ్ అయినా ఉండాలి, డౌన్ డయాగ్రామ్ అయినా ఉండాలి. అంటే మిర్రర్ అనేది పైన ఉండాలి, కింద అయినా ఉండాలి. అలా మిర్రర్ పైన కానీ కింద కానీ ఉంటే అవి రెండు ఏమవుతాయంటే మిర్రర్ ఇమేజ్ అవుతుందా వాటర్ ఇమేజ్ అవుతుందా అంటే అది వాటర్ ఇమేజ్ అవుతుంది. అదే మిర్రర్ అనేది రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఉంటే అవి మిర్రర్ ఇమేజ్ అవుతాయి. ఓకే, దీనికి ఆన్సర్ ఎలా చేయాలి? ఈ వాటర్ ఇమేజ్కి ఆన్సర్ ఎలా చేయాలంటే మిర్రర్ ఇమేజ్ని అయితే రైట్ కాస్త లెఫ్ట్ తిప్పాం, లెఫ్ట్ కాస్త రైట్ తిప్పాం. అదే వాటర్ ఇమేజ్ని అయితే అప్ కాస్త డౌన్ చేయాలి, డౌన్ కాస్త అప్ చేయాలి. అంటే డయాగ్రామ్ జస్ట్ తలకిందలు చేయాలి, జస్ట్ ఇన్వర్టెడ్ చేయాలి. అంటే ఇన్వర్ట్ చేస్తే డయాగ్రామ్ అనేది మనకు రియల్ ఇమేజ్ కాస్త వాటర్ ఇమేజ్గా మారిపోతుంది. ఓకే, చూద్దాం. ఓకే, వీటిలో ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే క్రింద ఇవ్వబడిన చిత్రం యొక్క నీటిలో ప్రతిబింబం ఏది అని అడిగాడు. నీటిలో ప్రతిబింబం అంటే ఇప్పుడు డయాగ్రామ్ ఎలా ఉంది? కింద పీసీ అనేది ఒక మిర్రర్ డయాగ్రామ్. అన్ని మిర్రర్ ఇమేజ్ అన్నా వాటర్ ఇమేజ్ అన్నా ఒకటే, కానీ మిర్రర్ ఉన్న పొజిషన్ బట్టి ఆ డయాగ్రామ్ ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది మనం డిసైడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పీసీ అనేది ఒక మిర్రర్ కింద ఉంది. ఇప్పుడు మిర్రర్ కింద ఉంటే దాన్ని ఏం చేయాలి? జస్ట్ తలకిందలు చేయాలి. తలకిందలు చేస్తే ఈ డయాగ్రామ్ తలకిందలు అయినప్పుడు జస్ట్ సర్కిల్ డయాగ్రామ్ అలాగే ఉంటుంది. ఇటువైపు యారో మార్క్ వస్తుంది, ఇటువైపు ఈ లైన్ వస్తుంది. అలా మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే అది ఒక సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఈ షేడ్ చేసిన లైన్, ఈ డాటెడ్ లైన్స్ అన్నీ కూడా ఒక మిర్రర్ అనుకుంటే మిర్రర్ ఎక్కడ ఉంది? పైన ఉంది. మిర్రర్ పైన ఉంది కాబట్టి ఆ మిర్రర్ తలకిందలు అవ్వాలిగా. మిర్రర్ పైన ఉన్నప్పుడు జస్ట్ తలకిందలు అవ్వాలి. ఈ తలకిందలు అవ్వడమే దీని యొక్క వాటర్ ఇమేజ్ అని అంటాం. ఓకే, ఇప్పుడు దీని తలకిందలు అయితే ఓకే ఇలా ఉన్న వి సింబల్ కాస్త వి సింబల్ అబో వెళ్ళిపోవాలి. ఓకే, ఈ షేప్ పైన రావాలి. ఇలా కింద ఉందిగా అలా పైకి వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ డయాగ్రామ్ ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ వి ఎక్కడెక్కడ పైన ఉంది. ఓకే, అన్ని దాంట్లోనూ పైన ఉంది. మళ్ళీ బి తలకిందలు అవ్వాలి కాబట్టి బి అనేది యాస్టీజ్గా ఇది ఇలాగే ఉండాలి. బి లోపల సర్కిల్ ఉండాలి. ఓకే, బి యాస్టీజ్ అలాగే ఉందా అంటే ఇక్కడ లైన్ బి లోపల రావాలి. ఓకే, ఇలాగ అలాగే ఉంది. ఓకే, ఇది అయితే రాదు, థర్డ్ ఆప్షన్ రాదు. ఓకే, ఇది డి అంతకన్నా రాదు. డి అనేది ఏం డయాగ్రామ్ అంటే అది డి అనేది మిర్రర్ ఇమేజ్ డయాగ్రామ్. జస్ట్ రైట్ కాస్త లెఫ్ట్ తిప్పాడు వాడు అంతే. మనం తలకిందలు చేయాలి. తలకిందలు చేస్తే ఏం డయాగ్రామ్ కింద అదే పొజిషన్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు సి పైన ఉంది. మన ఇక్కడ సి ఎక్కడ వస్తుందంటే తలకిందలు చేస్తే సి అనేది కిందికి వస్తుంది. సి కిందికి వచ్చేది ఫస్ట్ ఆప్షన్లో లేదు. ఇంకా మిగిలిపోయిన ఆప్షన్ ఏది అంటే ఒక సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ అనేది ఇచ్చిన క్వశ్చన్ యొక్క వాటర్ ఇమేజ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఎంఎక్స్ అనేది ఒక మిర్రర్.
ఎంఎక్స్ అనేది ఒక మిర్రర్. ఇప్పుడు మిర్రర్ ప్లేస్ ఎక్కడ ఉంది? బాటమా, అప్పా, లెఫ్టా, రైటా? లెఫ్ట్ రైట్ ఉంటే మిర్రర్ ఇమేజ్. అదేవిధంగా బాటము టాప్ కనుక ఉంటే అది వాటి వాటర్ ఇమేజ్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఎంఎక్స్ అనేది కింద ఉంది. ఇప్పుడు మిర్రర్, ఇప్పుడు కింద ఈ మిర్రర్ ఉంటే దానికి ఏం చేయాలి? తలకిందలు చేయాలి. తలకిందలు చేస్తే ఈ డయాగ్రామ్ ఇలా మారిపోతే డయాగ్రామ్ ఎలా వస్తుందంటే ఎల్ షేప్ పడుతుంది. ఓకే, డయాగ్రామ్ ఏమొస్తుందంటే ఎల్ షేప్ వస్తుంది. ఓకే, ఈ కింద ఉన్నది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే పైకి వచ్చేస్తుంది. ఈ డయాగ్రామ్ షేప్ ఎలా అంటే ఇలా రావాలి. అలా మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే అది ఒక సి అనే ఆప్షన్లో మాత్రమే ఉంది. కాబట్టి సి ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాడు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు ఏబి. ఏబి అనేది ఒక మిర్రర్, అది కూడా కిందనే ఇచ్చాడు ఏబి. అలా ఏబి కింద ఉంటే దాన్ని ఏం చేయాలి? జస్ట్ తలకిందలు చేయాలి. తలకిందలు చేస్తే ఈ డౌన్స్ ఉన్న సర్కిల్ కాస్త ఎక్కడ పోతాయి అంటే పైకి పోతాయి. అంటే డయాగ్రామ్ ఇలా మారిపోయి యారో మార్క్ మాత్రం ప్లేస్ చేంజ్ అవ్వదు. ఒకవేళ మిర్రర్ ఇలా ఉంటే ఇలా జస్ట్ ఇలా ఇంటర్చేంజ్ అవ్వాలి. అప్పుడు ఇటువైపు ఉన్న యారో మార్క్ కాస్త అటువైపు వెళ్ళిపోయేది. ఎక్కడ? మిర్రరు లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ ఉండింటే. ఇప్పుడు మిర్రర్ కింద ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలి? జస్ట్ తలకిందలు చేయాలి. తలకిందలు చేయాలి అంటే కింద ఉన్న సర్కిల్స్ అన్నీ పైకి వెళ్ళిపోతాయి. ఓకే, కింద ఉన్న సర్కిల్స్ అన్నీ పైకి వెళ్ళిపోతాయి. ఓకే, ఇది డయాగ్రామ్. అలా మనకి ఏ ఆప్షన్లో ఉంది అంటే జాగ్రత్త, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రాదు, థర్డ్ ఆప్షన్ రాదు. మనం చూడడానికి సెకండ్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ఒకటేలా కనబడతాయి. కానీ ఇలా తలకిందలు అయినప్పుడు మాత్రాన ఈ యారో మార్క్ ఇటువైపు షిఫ్ట్ అవ్వదు. ఆ యారో మార్క్ ప్లేస్ యారో మార్క్ దగ్గరే ఉంటుంది. కానీ కింద ఉన్న డయాగ్రామ్ కాస్త పైకి వెళ్ళిపోతుంది. అది ఒకే ఒక ఆప్షన్లో ఉంది. అది లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక లైన్, జస్ట్ ఒక కరువు లైన్ ఇచ్చాడు వాడు. ఈ కరువు లైన్ యొక్క ఎంఎన్ అంటే ఏంది? ఒక మిర్రర్ అనుకుంటే ఆ మిర్రర్ బాటమ్ ప్లేస్లో కింద ఉంది. దాని యొక్క అప్ అండ్ డౌన్ చేస్తే దాని యొక్క మిర్రర్ ఇమేజ్, దీని యొక్క బాటమ్ ఉంది కాబట్టి దాని మిర్రర్ ఇమేజ్ అనే బదులు వాటర్ ఇమేజే అంటాం. దాని యొక్క వాటర్ ఇమేజ్ ఏది అని అడుగుతున్నాడు వాడు. ఓకే, ఇలా పైన ఉన్న డయాగ్రామ్ కాస్త ఈ పైన రెక్టాంగిల్ కాస్త ఎక్కడ వస్తుందంటే కిందికి వస్తుంది. అలా డయాగ్రామ్ రెక్టాంగిల్ ఉండాలి. ఇలా ఉన్న డయాగ్రామ్ కాస్త ఈ విధంగా రొటేషన్ జరిగితే ఈ విధంగా ఏర్పడుతుంది. ఓకే, ఇలా డయాగ్రామ్ రొటేషన్ జరిగితే పైన ఇక్కడ ఎక్స్ ఇక్కడ రావాలి. అలా డయాగ్రామ్ ఎక్కడ ఉంది అంటే అది మనకు రెక్టాంగిల్ ఇక్కడే ఉండాలి. రెక్టాంగిల్ ఇక్కడ ప్లేస్ పడాలి. కానీ వాడు ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాదు. సేమ్ ఈ రెండు ఇటు ఈ రైట్ లెఫ్ట్ మారింది కాబట్టి థర్డ్ ఆప్షన్ రాదు. ఒక ఇది ఇంతకన్నా రాదు. కాబట్టి ఇంకా మిగిలిపోయిన ఆప్షన్ ఏది అంటే ఒక సెకండ్ ఆప్షన్లో మాత్రమే మనకు రైట్ ఆన్సర్ అనేది ఉంది. ఓకే, జస్ట్ ఏం లేదు, మిర్రర్ ఎక్కడ ప్లేస్ అయి ఉందో మనకు డిసైడ్ చేసుకుంటూ రావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ అండ్ ఆర్. ఇక్కడ ఏబి అనేది ఒక మిర్రర్ ఎప్పుడైనా బాటం ఉన్నప్పుడు అది మిర్రర్ ఇమేజ్ అవ్వదు. ఇచ్చింది మాత్రం మిర్రరే, కానీ దాని యొక్క వాటర్ ఇమేజ్ కనుక్కోవాలి. వాటర్ ఇమేజ్ కనుక్కోవాలంటే దీని యొక్క వాటర్ ఇమేజ్ ఎలా వస్తుంటే ఈ రెడ్ లైన్స్ అలాగే వస్తాయి. ఓకే, ఈ రెండు తలకిందలు అవుతాయి. అప్ కాస్త డౌన్ అవ్వాలి, డౌన్ కాస్త అప్ అవ్వాలి. ఓకే, ఆ డౌన్ కాస్త అప్ అవ్వాలంటే ఇలా ఈ విధంగా ఆర్ రావాలి. ఇది ఇటువైపు నుంచి ఇలా ఈ విధంగా ఆర్ రావాలి. అలా మనకు ఏ ఆప్షన్లో ఈ సింబల్ కనబడుతుందంటే ఇలా రెండు సేమ్ టు సేమ్ ఆర్ ఉంది కాబట్టి ఇది రాదు. ఓకే, ఈ రెండు జస్ట్ మిర్రర్ ఇమేజ్ కిందికి ఇన్వైట్ అవుతాయి కాబట్టి ఇది కూడా రాదు. నెక్స్ట్ ఈ రెండు తలకిందలు అయినాయి కానీ ఇది ఇటువైపు ఒకటి ఉండాలి, ఇటువైపు ఒకటి ఉండాలి. కానీ రెండు సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా రాదు. మనకున్న 4 ఆప్షన్లో 3 రాంగ్ అయినాయి. కానీ సేమ్ టు సేమ్ డయాగ్రామ్ మనకు ఏ ఆప్షన్లో కనబడిందంటే లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏబి అనేది ఒక మిర్రర్. అది కూడా ఎక్కడ ఉంది? బాటమ్ ఉంది, కింద ఉంది. దాన్ని ఏం చేయాలి? తలకిందలు చేయాలి. తలకిందలు చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు తలకిందలు చేస్తే ఇది ఏబి వాడే ఇచ్చాడు కాబట్టి ABCD అనుకుందాం. ఇప్పుడు ఏబి అనేది మిర్రర్ అయినప్పుడు దీన్ని తలకిందలు చేస్తే ఏమవుతుందంటే ఇలా ఈ విధంగా మారినప్పుడు BD ఉన్న డయాగ్రామ్ కాస్త ACగా మారిపోతుంది. ఎప్పుడు? మిర్రర్ ఇమేజ్లో. కానీ ఇక్కడ మనం ఎక్కడున్నాం? వాటర్ ఇమేజే ఉన్నాం. అంటే ఈ లైన్లో ఎటువంటి మార్పు ఉండదు. నెక్స్ట్ ఈ డౌన్ ఉన్న డయాగ్రామ్ కాస్త ఎక్కడికి వెళ్ళిపోతుందంటే పైకి వెళ్ళిపోతుంది. డౌన్ ఉన్న డయాగ్రామ్ కాస్త అలా పైకిలో రావాలి. అలా ఏ ఆప్షన్లో ఉంది అంటే మనకి
అది ఒక సెకండ్ ఆప్షన్లో మాత్రమే మనకు రైట్ ఆన్సర్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టార్ ఇచ్చాడు. ఈ స్టార్లో అన్ని పార్ట్కి షేడ్ చేయలేవాడు. ఒక 2 పార్ట్స్కి మాత్రమే షేడ్ చేశాడు. ఆ 2 పార్ట్స్కి షేడ్ చేసి కింద ఒక మిర్రర్ పెట్టాడంట. అలా మిర్రర్ పెడితే దాని యొక్క ప్రతిబింబం ఏ షేప్లో వస్తుందో చెప్పండి అన్నాడు వాడు. ఓకే, దాని యొక్క ప్రతిబింబం ఏ షేప్ అంటే ఇక డయాగ్రామ్ ఏముంది, ఇలా ఉంది. డౌన్ షేడ్ పార్ట్ కాస్త తలకిందలు చేస్తే షేడ్ పార్ట్ ఎక్కడ రావాలంటే, ఓకే, ఇది వాడు ఇచ్చిన డయాగ్రామ్. ఓకే, ఇది ఒరిజినల్ డయాగ్రామ్. దీని యొక్క షేడెడ్ దాని యొక్క డయాగ్రామ్ ఏం డయాగ్రామ్, వాటర్లో ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుందో చూడాలి. వాటర్లో రిఫ్లెక్ట్ రావాలంటే కింద షేడ్ చేసిన పార్ట్ కాస్త ఎక్కడికి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. ఓకే, కింద షేడ్ చేసిన పార్ట్ ఎక్కడ వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. ఓకే, పైన మాత్రం షేడ్ ఉండేది, ఎక్కడైతే ఉంది అంటే పైన షేడ్ ఉన్నది ఒకటే ఒక దగ్గర ఉంది. అది లాస్ట్ ఆప్షనే అయిపోతుంది. ఇప్పుడు రిమైనింగ్ ఈ షేడ్ పార్ట్ ఉందే, ఈ తల కింద చేస్తే ఈ షేడ్ పార్ట్ ఎక్కడ వస్తుందంటే పైన షేడ్ పార్ట్ కాస్త కిందికి రావాలి. ఇది ఇక్కడ షేడ్ పార్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. అలా ఏ ఆప్షన్లో మనకు రైట్ ఆన్సర్ ఉందంటే ఒక లాస్ట్ ఆప్షన్లో మన రైట్ ఆన్సర్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాడు ఇక్కడ 5T అని ఇచ్చాడు, లేక ST అని అనుకుంటే, ఇది ఎస్ అని అనుకుంటే, ఓకే, T అనే లెటర్ ఇచ్చాడు వాడు. దీని తలకిందలు చేస్తే ఏమవుతుంది, దీని తలకిందలు ఫస్ట్ T ఇలా ఉన్న Tని తలకిందలు చేస్తే ఇలా మారిపోతుంది. అలా T+T దగ్గరే ఉంటుంది, ఫస్ట్కి అయితే రాదు. కాబట్టి ఇది ఫస్ట్ ఇచ్చాడు కాబట్టి ఇది రాదు. T+ ఇలాగే ఉంది కదా, ఇది రాదు. ఇంకా మిగిలిపోయిన ఆప్షన్ ఏది అంటే మనకు ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఇలా ఉన్న 5 కాస్త ఈ విధంగా మారుతుంది. ఓకే, ఇలా రావాలి. ఓకే, ఇలా వస్తే అది ఏ ఆప్షన్లో ఉందంటే ఒక ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ ట్రయాంగిల్ యొక్క వాటర్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో కనుక్కోండి అన్నాడు వాడు. ఎన్ని ట్రయాంగిల్ ఇచ్చాడు వాడు, 2 ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ 2 ట్రయాంగిల్ తలకిందలు చేస్తే, ఆ 2 ట్రయాంగిల్ని తలకిందలు చేస్తే డయాగ్రామ్ అనేది ఇలా మారిపోతుంది. దానికి ట్రయాంగిల్ యొక్క ప్లేసెస్ చేంజ్ అవ్వదు, కానీ దాని యొక్క రిఫ్లెక్ట్ షేప్ అనేది మారిపోతుంది. ఓకే, ఇలా ఉన్న డయాగ్రామ్ మళ్ళీ ఈ ట్రయాంగిల్ కూడా తలకిందలే అవ్వాలి. అలా 2 ఒకే వైపే ఉండాలి. అలా ఏ ఆప్షన్లో ఉంది అంటే అది ఆప్షన్ వచ్చి సి, థర్డ్ ఆప్షన్లో మాత్రమే ఆ ఆన్సర్ దాగి ఉంది. ఓకే, దేర్ఫోర్ ఫస్ట్ ఆప్షన్ సేమ్ టు సేమ్ డయాగ్రామ్ రాదు, ఈ తలకిందది రాదు. ఓకే, ఇది ఇటువైపు మార్చాడు డయాగ్రామ్ కాబట్టి డి కూడా రాదు. కాబట్టి మనకు సూటబుల్ ఆన్సర్ ఈజ్ ఏ సి. ఓకే, ఇవి మనకు మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, మీరు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.